డిఫెన్స్ అకాడమీ కరీంనగర్ సార్. కాలేజ్ వచ్చేసి రేకుర్తిలో ఉంటుంది సార్. బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కూడా వేరు క్యాంపస్లో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం సార్. సో నవేడేస్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ జాబ్స్ చాలా ఎక్కువ సంఖ్యలో పడుతూ ఉన్నాయి సార్. వాటికి మంచి కోచింగ్ ఇచ్చేటువంటి కాలేజీలో మా ఢిల్లీ కాలేజీ ఫస్ట్ లైన్లో ఉన్నదని మేము చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం సార్. ఈ ఢిల్లీ డిఫెన్స్ కాలేజీలో చదివినటువంటి పూర్వ విద్యార్థులు దాదాపు 2000 మంది ఇప్పుడు ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో వివిధ హోదాల్లో వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు సార్. అంతేకాకుండా ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నటువంటి వాళ్ళు ఎస్ఐపిడి, ఎయిర్ ఫోర్స్, నేవీతో పాటు పోలీసు జాబ్స్ కూడా చాలామంది పొందుకొని ఉన్నారు సార్. మా కాలేజీలో చదివినటువంటి విద్యార్థులు చాలామంది జాబ్స్ పొందుకోవడంలో మా కాలేజీ యాజమాన్యం, మా చైర్మన్ గారు శ్రీ కొత్త సతీష్ రెడ్డి గారు కానీ, ప్రిన్సిపాల్ గారు కానీ వారి యొక్క ప్రత్యేక చొరవతో మేము ఎడ్యుకేషన్తో పాటు ఇంటర్మీడియట్తో పాటు డిఫెన్స్ కోచింగ్ ఇస్తూ ఉన్నాం సార్. మనకు ఇంటర్మీడియట్తో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకు ఫిజికల్ ట్రైనర్స్ సపరేట్గా ఉంటారు సార్. ఫిజికల్ ట్రైనర్స్ ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 hours వాళ్ళు ఫిజికల్గా వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు సార్. దాంతోపాటు క్లాస్లో ప్రతిరోజు డైలీ జీకే కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ వీటన్నిటి కూడా మనం బోధిస్తూ ఉంటాం సార్ క్లాస్ రూమ్లో. మన కాలేజీలో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్తో వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మీరు ఈ బుక్లో చాలామంది పూర్వ విద్యార్థులందరూ కూడా ఇందులో ఉన్నారు సార్. ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ జాబ్స్ నౌ. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇందులో వారి ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి సార్. మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మా కాలేజీలో చదివిరా లేదా, లేక మా కాలేజీలో ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడిందో కూడా వాళ్ళు చక్కగా చెప్పగలుగుతారు సార్. నాకు ఆర్మీ, నేవీ ఏంటంటే సార్ షార్ట్ కట్ వేలో లైఫ్ సెటిల్మెంట్ చేసుకోవడానికి. ఒకవేళ మీరు బీటెక్, పీజీలు చేసిన తర్వాత ఒక 25-30 years వరకు మనకు ఉద్యోగాలు రాని పరిస్థితిలో ఉన్నాం. కానీ ఒకవేళ మీరు ఆర్మీని మీరు ఉద్యోగం చేయాలని కనుక మీరు ఎంచుకున్నట్లయితే షార్ట్ వేలో ఇంటర్మీడియట్ పూర్తయ్యేలోపు ఉద్యోగాలు పొందుకొని వెళ్ళిన వారు ఉన్నారు సార్. ఒకవేళ అప్పుడు మిస్ అయితే ఇంటర్మీడియట్ తర్వాత ఒక 1-2 years హార్డ్గా కష్టపడితే తప్పకుండా మీరు ఏదైనా ఒక జాబ్ ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ మీరు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది సార్. సో మనం ఆర్మీలో ఒక 10 years చేసిన తర్వాత మనకి రిటైర్మెంట్ అనేది ఉంటుంది. సో తర్వాత మనకు పెన్షన్ కూడా వస్తుంది సార్. తర్వాత మనం వేరే ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు చేసుకున్నా మనకి ఒక మంచి ప్రియారిటీ ఉంటుంది. మనకు సపరేట్ కోటా అనేది ఉంటుంది సార్. అంతేకాకుండా మనకు ఆఫ్టర్ రిటైర్మెంట్ కానీ మనం డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ జాబ్ కానీ మనకి ఒక మంచి స్కీమ్ మనకి వాళ్ళు ఇచ్చేటువంటి కొన్ని రాయితీలు, మనం ఏ షాపింగ్ చేసినా వాళ్ళు పెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి స్టోర్స్లో మనకు ఆఫ్ రేట్కే మనం అన్నీ కొనుక్కునేటువంటి అవకాశం కూడా ఉంటుంది సార్. లైఫ్ లాంగ్ ఒక్కసారి మీరు కనుక ఆర్మీలో ఉద్యోగం సంపాదించుకున్నట్లయితే మీ ఫ్యామిలీకి మీరు ఒక పెద్ద అసెట్స్ని మీరు సంపాదించుకున్నట్టుగా మీరు చేయొచ్చు సార్. ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు తర్వాత తరంలో మీ పిల్లలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ ఆర్మీ వరకు ఇవ్వడం జరుగుతుంది సార్. సో ఇదంతా కూడా దృష్టిలో ఉంచుకొని మా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ వారు ప్రతి సంవత్సరము దాదాపు ఒక సంవత్సరానికి మాకు 800 మంది దాకా విద్యార్థులు, కొత్త విద్యార్థులు వచ్చి మా కాలేజీలో చేరుతున్నారు సార్. వారే కాకుండా నోటిఫికేషన్స్ వచ్చినటువంటి సమయాల్లో షార్ట్ టర్మ్ కానీ, లాంగ్ టర్మ్ కానీ కోచింగ్ వచ్చేటువంటి డిగ్రీ పిల్లలు కూడా మా కాలేజీలో వాళ్ళు కోచింగ్ తీసుకుంటూ ఒక మంచి స్థానాల్లో వాళ్ళు పొందుకుంటూ ఉన్నారు సార్. కాబట్టి మా కాలేజీని మీరు వీలైతే ఒకసారి విజిట్ చేసి మా కాలేజీలో ఉన్నటువంటి వసతులు కానీ, ట్రైనింగ్స్ కానీ వాటన్నిటిని మీరు చూసిన తర్వాతనే మీరు చేయండి అమ్మని మేము వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.